కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఈ వీడియో లోపల మనమైతే బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏముంటది? అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు? అండ్ దాంతో పాటుగా మనకి నర్సింగ్‌కి అప్లై చేసుకోవడానికి కట్ ఆఫ్ ఏముంటది? అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయండి. సో, ఈ ఏదైతే బీఎస్సీ నర్సింగ్ ఉందో, బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏందనేది మీ అందరికి తెలుసు. ఓకేనా. 10+2 లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ ఉండాలి. సో, దాని గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు మనం ఎంసెట్ అయితే రాసి ఉండాల్సి ఉంటది. ఎంసెట్ రాసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారు బీఎస్సీ నర్సింగ్ జేయడానికి. ఓకేనా. సో, అందరూ గూడా మనకు బీఎస్సీ నర్సింగ్ గావచ్చు, ఏహెచ్ఎస్ గావచ్చు, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ గావచ్చు, దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అని జెప్పి అడగడం అయితే జరుగుతుందన్నట్టు. మనం ప్రీవియస్‌గా ఒక వీడియో యేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఒకసారి ఎళ్లి చెక్ జేయండి. సో, ఎట్లా అయితది ప్రాసెస్ అంతా గూడా మీకైతే అర్థమైతది. అండ్ మనకి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి గావచ్చు, ఏహెచ్ఎస్ గావచ్చు, బీపీటీకి సంబంధించి గావచ్చు, మనకైతే అక్టోబర్ లోపల ఈ నోటిఫికేషన్ అయితే వస్తది. ఓకేనా. సో, అక్టోబర్ లోపల ఈ నోటిఫికేషన్ వస్తది అప్లై చేసుకోవడానికి. సో, ఆఫ్టర్ దట్ తర్వాత ప్రాసెస్ అయితే ఉంటది. నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు డీటెయిల్‌గా. ఓకేనా. సో, ఇది బీఎస్సీ నర్సింగ్ గురించి. అండ్ బీఎస్సీ నర్సింగ్ లోపల ఎలిజిబిలిటీ ఏంది అనంటే, మనకి ఎవరైతే కేఎన్ఆర్‌హెచ్ఎస్ లోపల బీఎస్సీ నర్సింగ్ చేస్తారో వాళ్ళు 10+2 అయితే క్వాలిఫై అవ్వాల్సుంటది. 10+2 క్వాలిఫై అయ్యి 10+2 లోపల 45% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాలే. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ లోపల లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ లోపల 40% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాల్సుంటది. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటదన్నట్టు. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ ఉంటారో వాళ్ళకి 40% వచ్చినా గూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా. అండ్ 10+2 విత్ 40% ఆఫ్ ద మార్క్స్ దాని తర్వాత ఎబ్సెట్ అయితే ఉండాలి. ఓకేనా. మనకి ఎబ్సెట్ అయితే ఉండాల్సుంటది. తెలంగాణ ఎబ్సెట్ అయితే రాసి ఉండాల్సుంటది. తెలంగాణ ఎబ్సెట్ లోపల క్వాలిఫై అయ్యి ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏందంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సెస్ చేసిన వాళ్ళు గూడా మనకు బీఎస్సీ నర్సింగ్ జేయడానికి ఎలిజిబుల్ అయితారు. సో, వొకేషనల్ లోపల మనకి బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ అయితే మనకి ఉండాల్సుంటది. అండ్ వొకేషనల్ లోపల నువ్వు బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఉండి నువ్వు ఎబ్సెట్ రాసుంటే మాత్రం నువ్వైతే ఎలిజిబుల్ అయితావు అప్లై చేసుకోవడానికి. ఓకేనా. అండ్ 10+2 అనేది ఏ యూనివర్సిటీ అయినా గూడా, సో, ఏ బోర్డ్ అయినా గూడా మనమైతే ఈ బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు. నువ్వు ఏ బోర్డ్ నుండి 10+2 పాస్ అయినా గూడా మనమైతే అప్లై చేసుకోవచ్చు. అందులోపల మెయిన్ సబ్జెక్ట్స్ మాత్రం బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. సో, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాలే. అండ్ ఇంగ్లీష్ అనేది గూడా ఒక సబ్జెక్ట్ లాగా మనకు ఉండాల్సుంటదన్నట్టు. సో, నువ్వు ఏఐఎస్ఎస్‌సి గావచ్చు, సీబీఎస్‌ఈ గావచ్చు, ఐసీఎస్‌ఈ గావచ్చు, ఎస్ఎస్‌సి గావచ్చు, టాస్ గావచ్చు, హెచ్ఎస్‌సి గావచ్చు, ఎన్ఐఓఎస్ గావచ్చు, ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డ్, ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అయినా గూడా మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటది. ప్లస్ నువ్వు ఇక్కడ ఎబ్సెట్ అయితే రాసి ఉండాల్సుంటదన్నట్టు. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్, సో, ఏజ్ ఎంత ఉండాలి మరి అంటే 17 ఇయర్స్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, 17 ఇయర్స్ ఎప్పటి వరకు ఉండాలి మరి అంటే 2025 డిసెంబర్ వరకి 2025 డిసెంబర్ వరకి మనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అయితావు. సో, ఈ ఇయర్ డిసెంబర్ 31 వరకి 17 ఇయర్స్ నీకు ఉంటే మాత్రమే నువ్వైతే ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. అండ్ ఎబ్సెట్ లోపల క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఏందంటే, ఎబ్సెట్ లోపల అందరూ ఎలిజిబుల్ అయితారంటే కాదు. ఎబ్సెట్ రాసిన వాళ్ళ లోపల 50% ఎవరికైతే వస్తదో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ 40% ఎవరైతే వస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. 45% ఎవరైతే వస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. సో, జనరలోళ్ళకి మాత్రం 50% రావాలే. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ లైక్ పర్సన్ విత్ డిసబిలిటీ ఉంటారో వాళ్ళకి 40% అయితే రావాల్సుంటది. అండ్ దాని తర్వాత ఎవరైతే పర్సన్ విత్ డిసబిలిటీ లోపల ఓసీ వాళ్ళు ఉంటారో చూసినావా? ఓసీ లోపల పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళు 45% అయితే రావాల్సుంటదన్నట్టు అప్లై చేసుకోవాలంటే. ఓకేనా. సో, ఇవంతా గూడా క్వాలిఫైయింగ్ క్రైటీరియా. సో, ఇవన్నీ గూడా సో, నీకు 10+2 లోపల మంచి మార్క్స్ అయితే ఉండాల్సుంటది. అబోవ్ 45% అయితే ఉండాల్సుంటదన్నట్టు. సో, 50% సో, యావరేజ్‌గా 50 అనుకోరి. ఓకేనా. ఇంటర్ లోపల 50% మార్క్స్ ఉండాలే. అండ్ దాని తర్వాత మనకి ఎబ్సెట్ లోపల 50% ఆఫ్ మార్క్స్ ఉండాలే. అట్లాంటప్పుడే నువ్వైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఓకేనా. సో, అప్లికేషన్ జేయాలి అంటే మాత్రం నీకు ఇన్ని మార్క్స్ అయితే ఉండాల్సుంటది. ఇంత పర్సెంట్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. సో, లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే అరౌండ్
ఓకేనా. సో, అరౌండ్ మనకి లాస్ట్ ఇయర్ ఎంత ఉండే అంటే అప్లై చేసుకోవడానికి కట్ ఆఫ్ నేను లైక్ సీట్ రావడానికి కట్ ఆఫ్ చెప్పట్లేదు. అప్లై చేసుకోవడానికే కట్ ఆఫ్ అయితే చెప్తున్నా. 54,000 నుండి 55,000 మధ్యలో ఉండే అన్నట్టు. ఓకేనా. ఎంసెట్ లోపల 54,000 ఎవరైతే యావరేజ్‌గా అనుకోరి ఎగ్జాక్ట్ నంబర్ చెప్పాలంటే మనకి 54,976 ర్యాంక్ వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకున్నారు. ఓకేనా. సో, లాస్ట్ ర్యాంక్ ఏది అంటే ఇదే 54,976 అనేది లాస్ట్ ర్యాంకు అప్లై చేసుకోవడానికి. ఓకేనా. సో, నాకు 60,000 ర్యాంక్ ఉంది. నేను బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు 70,000 ర్యాంక్ ఉంది. నేను బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. సో, ఈ ఇయర్ మనం చూద్దాం. సో, ఇదేదైతే కట్ ఆఫ్ ఉందో ఈ కట్ ఆఫ్ అనేది ఓవరాల్ ఎంతమంది పీపుల్ రాసిర్రు అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటది. సో, కట్ ఆఫ్ ఎంత పెడతారు అని చెప్పి మనకైతే తెలవది. ఓకేనా. సో, అప్లికేషన్ అయితే అందరూ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, అరౌండ్ నీకు 70,000 ర్యాంక్ వచ్చినా కూడా నువ్వు వెబ్‌సైట్ లోపల 70,000 ర్యాంక్ వచ్చినా కూడా నువ్వు బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకోవడానికి ట్రై చెయి. సో, అది అప్లై అవ్వట్లేదు అంటే మాత్రం మనకు లైక్ అంతే లైట్ తీసుకోవాల్సిందే. ఓకేనా. సో, ఇది మనకి వెబ్‌సైట్‌కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ యొక్క కట్ ఆఫ్ అన్నట్టు. సో, మనం అయితే అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఎవరైతే నర్సింగ్, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మనకి ఫేజ్ 1లో సీట్ ఎట్లా రావాలి అని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మనం గైడ్ చేస్తాం. సో, కాలేజెస్ ఎక్కడున్నాయనే ఐడియా వస్తది మీకు. అండ్ ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం హెల్ప్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ చేస్తాం. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి వర్కింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మనకు ఫేజ్ 1లో సీట్ ఎట్లా తెచ్చుకోవాలనేది కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతది. అండ్ మీకు 24/7 చాట్ సపోర్ట్ అయితే ఉంటది. ఇఫ్ యూ జాయిన్ ఇన్ అవర్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఓకేనా. సో, ఒకవేళ నీకు బీఎస్సీ నర్సింగ్‌లో కావచ్చు, బీపీటీలో కావచ్చు, అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల కావచ్చు సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయి అని చెప్పి కూడా మనం మాట్లాడతాం. ఓకేనా. సో, మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి మన యాప్ ఉంటది. సో, అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీకు నర్సింగ్ లోపల గైడెన్స్ కావాలా, బీపీటీ లోపల గైడెన్స్ కావాలా, ఏహెచ్ఎస్ లోపల గైడెన్స్ కావాలా అని చెప్పి సో, ఆ ఫోల్డర్‌ని మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. స్టోర్ అనే ఒక ట్యాబ్ ఉంటది. ఆ స్టోర్ లోపల ఇవన్నీ ఫోల్డర్స్ ఉంటాయి. సో, మీరు అక్కడికెళ్ళి నర్సింగా, బీపీటీయా, ఏహెచ్ఎసా అని సెలెక్ట్ చేసుకొని అది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఓపెన్ చేసుకొని మనకు అమౌంట్ అయితే ఉంటది. అరౌండ్ రూ. 150 అయితే అమౌంట్ ఉంటది. సో, ఆ రూ. 150 మీరు పే చేసి మీకైతే సో, యాక్సెస్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, మనకి 6 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటదిది. 6 మంత్స్ వరకి మనమైతే సో, ఈ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉంటాం. సో, మనకి 6 మంత్స్ లోపలనే ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఈ గైడెన్స్ కోసం మీరైతే మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీకు కాలేజ్ లిస్టు, కోర్స్ లిస్టు, నంబర్ ఆఫ్ సీట్స్ అన్నీ కూడా అర్థమైతాయి. అండ్ ఫేజ్ 1లో సీట్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని మీకైతే చెప్పడం అయితే జరుగుతది. సో, ఈజీగా మీకంతా అర్థమైపోతదన్నట్టు. సో, ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ ఇట్లాంటి అప్డేట్స్ అయితే నేను డైలీ ఇస్తూ ఉంటా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.